ఏపీడిఎస్సి 6వ తరగతి సోషల్ కంటెంట్ 8వ పాఠ్యాంశం రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు. మహాజనపదాలు ఆధిపత్యం కోసం తమలో తాము యుద్ధాలు చేసుకునేవారు. మహాజనపదాలలో శక్తివంతమైన రాజ్యంగా మగధ రాజ్యం ఆవిర్భవించింది. మహాజనపదాలలో శక్తివంతమైన రాజ్యం ఏది అంటే మగధ రాజ్యం. ఒక రాజుచే పరిపాలించబడే భూభాగాన్ని రాజ్యం అని అంటారు. సువిశాల రాజ్యాలను సామ్రాజ్యాలు అని పిలుస్తారు. సువిశాల రాజ్యాలను సామ్రాజ్యాలు అని పిలుస్తారు. మగధ రాజ్యాన్ని పరిపాలించిన చివరి నందవంశపు రాజు మహాపద్మనందుడు. మగధ రాజ్యాన్ని పరిపాలించినటువంటి చివరి నందవంశపు రాజు ఎవరు అంటే మహాపద్మనందుడు. చంద్రగుప్త మౌర్యుడు కౌటిల్యుని సహాయంతో మహాపద్మనందుని ఓడించి మగధలో మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. మౌర్యులు బిఫోర్ కామన్ ఎరా 322 నుంచి బిఫోర్ కామన్ ఎరా 187 వరకు పరిపాలించారు. మౌర్యులకు శక్తివంతమైన సైన్యం ఉండేది. మౌర్యులు పాటలీపుత్ర అనే నగరం నుండి పరిపాలించడం జరిగింది. చంద్రగుప్త మౌర్యుని యొక్క ప్రధానమంత్రి ఎవరు అంటే కౌటిల్యుడు. కౌటిల్యుడు రచించిన గ్రంథం పేరు అర్థశాస్త్రం. ఏమిటి అంటే అర్థశాస్త్రం. కౌటిల్యుడికి గల ఇతర పేర్లు ఏమిటి అంటే విష్ణుగుప్తుడు మరియు చాణక్యుడు. కౌటిల్యుడికి విష్ణుగుప్తుడు, చాణక్యుడు అనే పేర్లు కూడా ఉన్నాయట. చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలో మెగస్తనీస్ అనే గ్రీకు రాయబారి కూడా ఉండేవాడు. మెగస్తనీస్ రచించిన గ్రంథం పేరు ఇండికా. ఏమిటి అంటే ఇండికా అనే గ్రంథంలో మౌర్యుల కాల పరిస్థితులు, పరిపాలనా వివరాలు పేర్కొనబడ్డాయి. చంద్రగుప్త మౌర్యుని తరువాత అతని కుమారుడు బిందుసారుడు మగధను పరిపాలించడం జరిగింది. బిందుసారుని తరువాత అశోకుడు మగధ రాజ్యాన్ని పరిపాలించాడు. బిందుసారుని తరువాత అతని కుమారుడు అశోకుడు మగధ రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. అశోకుడు రాజ్యాన్ని విస్తరించడం కోసం ఎన్నో యుద్ధాలు చేశాడు. వాటిలో ప్రముఖమైన యుద్ధం ఏది అంటే కళింగ యుద్ధం. అశోకుడు రాజ్యాన్ని విస్తరించడం కోసం ఎన్నో యుద్ధాలు చేశాడట. వాటిలో ప్రముఖమైన యుద్ధం ఏది అంటే కళింగ యుద్ధం. కళింగ అనే రాజ్యం భారతదేశానికి తూర్పు తీరంలో ఉన్నటువంటి ఒక స్వతంత్రమైన మరియు విశాలమైన రాజ్యం. కళింగ రాజ్యం అనేది భారతదేశానికి తూర్పు తీరంలో ఉన్నటువంటి ఒక స్వతంత్రమైన విశాల రాజ్యం. కళింగ రాజ్యంపై దండెత్తి విఫలమైనటువంటి మౌర్య చక్రవర్తి ఎవరు అంటే చంద్రగుప్త మౌర్యుడు. చంద్రగుప్త మౌర్యుడు. అశోకుడు కళింగ యుద్ధం గెలిచినప్పటికీ ఏమాత్రం సంతోషంగా లేడట. ఎందుకంటే కళింగ యుద్ధం అనేది అత్యంత భయంకరమైనది మరియు రక్తసిక్తమైనది. అశోకుడు కళింగ యుద్ధ భూమిలోకి స్వయంగా నడిచి వెళ్ళి గాయపడిన వాళ్ళను, చనిపోయిన వాళ్ళను చూసి చలించిపోయాడు. అశోకుడు ఇక భవిష్యత్తులో ఎలాంటి యుద్ధాలు చేయకూడదని నిర్ణయించుకున్నాడు. ధర్మాన్ని వ్యాప్తి చేయడమే నిజమైన విజయంగా అశోకుడు భావించడం జరిగింది. అశోకుడు అహింసను ప్రబోధించే బౌద్ధ మతం పట్ల ఆకర్షితుడయ్యాడు. 13వ రాతి శాసనంలో అశోకుడు కళింగ యుద్ధం గురించి ప్రస్తావించాడు. అశోకుడు ఏ శాసనంలో కళింగ యుద్ధం గురించి ప్రస్తావించాడు అంటే 13వ రాతి శాసనంలో కళింగ యుద్ధం గురించి అశోకుడు ప్రస్తావించడం జరిగింది. ప్రాకృత లిపిలో ఉన్నటువంటి ఒక శిలాశాసనంలో అశోకుడు పేర్కొన్న మాటలు ఏమిటి అంటే ఒక స్వతంత్ర రాజ్యాన్ని జయించినప్పుడు లక్షల మంది చనిపోతారు మరియు ఎంతోమంది బందీలుగా దొరుకుతారు. అందుకే నేను విచారంగా ఉన్నాను. బలంతో కన్నా ధర్మం ద్వారా ప్రజలను గెలుచుకోవడం ఉత్తమం. భవిష్యత్తు తరాల కోసం నేను ఈ శాంతి సందేశాన్ని లిఖిస్తున్నాను. దీనివల్ల నా వారసులు ఎవరూ కూడా యుద్ధం గురించి కాకుండా ధర్మాన్ని వ్యాప్తి చేయడం గురించి ఆలోచిస్తారు అని ప్రాకృత లిపిలో ఉన్నటువంటి ఒక శిలాశాసనంలో అశోకుడు ఈ మాటలను చెక్కించాడు.
ధర్మము అనే పదాన్ని ప్రాకృత భాషలో దమ్మము అని పిలుస్తారు. ధర్మము అనే పదాన్ని ప్రాకృత భాషలో ఏమని పిలుస్తారు అంటే దమ్మము అని పిలుస్తారట. అశోకుడు తన రాజ్యంలోని ఎన్నో ప్రాంతాలలో శిలాశాసనాలు చెక్కించాడు. అశోకుడు తన రాజ్యంలో ఎన్నో ప్రాంతాల్లో శిలాశాసనాలు చెక్కించాడట. ధర్మాన్ని ప్రజలకు తెలియజేయడమే ఈ శిలాశాసనాల యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పబడింది. అశోక ధర్మం యొక్క ప్రధాన సూత్రాలు ఏమిటి అంటే జంతువుల పట్ల దయ కలిగి ఉండాలి, తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండాలి, పేదల పట్ల సానుభూతి కలిగి ఉండాలి, పెద్దలను గౌరవించాలి, ఇతర మతాలను విమర్శించకూడదు, అలాగే మానవ జాతి సంక్షేమానికి కృషి చేయాలి. ఇవన్నీ కూడా అశోక ధర్మం యొక్క ప్రధాన సూత్రాలుగా చెప్పవచ్చు. నీరు, ఆహారం పవిత్రమైనవని అశోకుడు ఒక బౌద్ధ సన్యాసి ద్వారా తెలుసుకున్నాడు. ఇవి ప్రజలందరికీ అందాలని సంకల్పించాడు. అశోకుడు రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటించాడు. అశోకుడు ప్రజలకు మంచినీటి సౌకర్యం కోసం బావులను కూడా త్రవ్వించాడు. అశోకుని పాలనలో భారతదేశంలో రాజకీయ ఐక్యత సాధ్యమైంది. అశోకుని పాలనలో భారతదేశంలో రాజకీయ ఐక్యత అనేది సాధ్యమైంది. అశోకుడు మనుషులకు, జంతువులకు వైద్యశాలలు ఏర్పాటు చేశాడు. అశోకుడు మనుషులకు మరియు జంతువులకు కూడా వైద్యశాలలు ఏర్పాటు చేశాడు. అశోకుని వారసులు అసమర్థులు కావడం వల్ల మౌర్య సామ్రాజ్యం పతనమైంది. అశోకుని వారసులు అసమర్థులు కావడం వల్ల మౌర్య సామ్రాజ్యం పతనం అవడం జరిగింది. మౌర్యుల పతనానంతరం ఉత్తర భారతదేశంలో చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి. మౌర్యుల పాలన పతనమైన తర్వాత ఉత్తర భారతదేశం అంతటా చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయట. మౌర్య సామ్రాజ్యం పతనానంతరం సుమారు 500 సంవత్సరాల తర్వాత గుప్తుల పాలన మొదలైంది. మౌర్యుల సామ్రాజ్యం పతనమైన తర్వాత సుమారు 500 సంవత్సరాల తర్వాత గుప్తుల పాలన మొదలైందట. గుప్తుల పాలనా కాలం కామన్ ఎరా 319 నుంచి కామన్ ఎరా 543 వరకు. గుప్తుల పాలనా కాలం ఏది అంటే కామన్ ఎరా 319 నుంచి కామన్ ఎరా 543 వరకు. గుప్త వంశరాజులలో మొదటి చంద్రగుప్తుడు ప్రసిద్ధి చెందినవాడు. గుప్త వంశరాజులలో ప్రసిద్ధి చెందిన రాజు ఎవరు అంటే మొదటి చంద్రగుప్తుడు. మౌర్యుల రాజధాని పాటలీపుత్రం నుంచే గుప్తులు కూడా పరిపాలించారు. మౌర్యుల రాజధాని పాటలీపుత్రం నుంచే గుప్తులు కూడా పరిపాలించడం జరిగింది. మొదటి చంద్రగుప్తుని తర్వాత సముద్రగుప్తుడు రాజు అయ్యాడు. మొదటి చంద్రగుప్తుని తర్వాత అతని కుమారుడు సముద్రగుప్తుడు రాజు అయ్యాడట. సముద్రగుప్తుని కాలంలో గుప్త సామ్రాజ్యం ఉత్తర భారతదేశం అంతటా విస్తరించింది. సముద్రగుప్తుని కాలంలో గుప్త సామ్రాజ్యం ఉత్తర భారతదేశం అంతటా విస్తరించిందట. అపజయమే ఎరుగని గొప్ప విజేత సముద్రగుప్తుడు. అపజయమే ఎరుగని గొప్ప విజేత ఎవరు అంటే సముద్రగుప్తుడు. సముద్రగుప్తుడు ఉత్తర భారతదేశంలో 9 మంది రాజులను ఓడించి వారి రాజ్యాలను తమ రాజ్యంలో కలుపుకున్నాడు. సముద్రగుప్తుడు ఉత్తర భారతదేశంలో 9 మంది రాజులను ఓడించి వాళ్ళ రాజ్యాలను తమ రాజ్యంలో కలుపుకున్నాడట. సముద్రగుప్తుడు దక్షిణాదిన 12 మంది రాజులను ఓడించి తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. సముద్రగుప్తుడు దక్షిణాదిన 12 మంది రాజులను ఓడించి వాళ్ళని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడట. సముద్రగుప్తుడు తమిళనాడులోని కంచి వరకు తన జైత్రయాత్రను కొనసాగించాడు. సముద్రగుప్తుడు తమిళనాడులోని కంచి వరకు తన జైత్రయాత్రని కొనసాగించడం జరిగింది. సముద్రగుప్తుని తర్వాత 2వ చంద్రగుప్తుడు రాజు అయ్యాడు. సముద్రగుప్తుని తర్వాత 2వ చంద్రగుప్తుడు గుప్త రాజ్యాన్ని పరిపాలించాడు. 2వ చంద్రగుప్తుడు పశ్చిమ భారతదేశంలోని శకరాజులను జయించాడు. 2వ చంద్రగుప్తుడు పశ్చిమ భారతదేశంలోని శకరాజులను జయించాడట. 2వ చంద్రగుప్తుని ఆస్థానంలో 9 మంది గొప్ప పండితులు ఉండేవారు. వీరినే నవరత్నాలు అని అంటారు. 2వ చంద్రగుప్తుని ఆస్థానంలో 9 మంది గొప్ప పండితులు ఉండేవారట. వీళ్ళని నవరత్నాలు అని పిలుస్తారట. ఆ నవరత్నాలలో ఎవరెవరు ఉన్నారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. కాళిదాసు, ఇతను సంస్కృత కవి మరియు రచయిత. కాళిదాసు సంస్కృత కవి మరియు రచయిత. అమరసింహుడు, ఇతను నిఘంటుకర్త. అమరసింహుడు నిఘంటుకర్త. శంకు, ఇతను భవన నిర్మాణ ఇంజనీరు. శంకు అనే అతను భవన నిర్మాణ ఇంజనీరు. ధన్వంతరి, ఇతను ఫిజిషియన్ మరియు ఆయుర్వేద వైద్యుడు. క్షేపకుడు, ఇతను జ్యోతిష్య శాస్త్రవేత్త. క్షేపకుడు ఎవరు అంటే జ్యోతిష్య శాస్త్రవేత్త. ఘటకర్షకుడు, ఇతను సంస్కృత కవి మరియు రచయిత. ఘటకర్షకుడు ఎవరు అంటే సంస్కృత కవి మరియు రచయిత. బేతాళ భట్టుడు, ఇతను మంత్రశాస్త్ర కోవిదుడు. బేతాళ భట్టుడు ఎవరు అంటే మంత్రశాస్త్ర కోవిదుడు.
వరరుచి ఇతను గణిత శాస్త్రవేత్త మరియు భాషా కోవిదుడు. వరరుచి ఎవరు అంటే గణిత శాస్త్రవేత్త మరియు భాషా కోవిదుడు. వరాహమిహిరుడు ఇతను ఖగోళ శాస్త్రవేత్త. వరాహమిహిరుడు ఎవరు అంటే ఖగోళ శాస్త్రవేత్త. వీళ్ళందరినీ కలిపి నవరత్నాలు అని పిలుస్తారు. నవరత్నాలలో కాళిదాసు ప్రసిద్ధ కవి. నవరత్నాలలో ప్రసిద్ధ కవి ఎవరు అంటే కాళిదాసు. గుప్తుల కాలం అద్భుతమైన రాతి గుహలకు ప్రసిద్ధి చెందినది. గుప్తుల కాలం అనేది అద్భుతమైన రాతి గుహలకు ప్రసిద్ధి చెందింది. గుప్తుల కాలం నాటి పెయింటింగ్లకు, వాస్తు శిల్పకళా నైపుణ్యానికి ఉదాహరణలుగా అజంతా గుహలను, ఎల్లోరా గుహలను పేర్కొనవచ్చు. గుప్తుల కాలం నాటి పెయింటింగ్లకు, వాస్తు శిల్పకళా నైపుణ్యానికి ఉదాహరణలుగా అజంతా గుహలను మరియు ఎల్లోరా గుహలను పేర్కొనవచ్చు. గుప్తుల కాలంలో సారస్వతం, గణితం, వైద్యశాస్త్రం మరియు ఖగోళ శాస్త్రాలలో అనేక గొప్ప గ్రంథాలు రాయబడ్డాయి. గుప్తుల కాలంలో సారస్వతం, గణితం, వైద్యశాస్త్రం మరియు ఖగోళ శాస్త్రాలలో అనేక గొప్ప గ్రంథాలు రాయబడ్డాయట. ఆర్యభట్టుడు ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త మరియు గణిత శాస్త్రవేత్త. వీరి కాలంలో బీజగణితాన్ని ఉపయోగించారు. ఆర్యభట్టుడు అనే అతను ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త మరియు గణిత శాస్త్రవేత్త. వీళ్ళ కాలంలో బీజగణితాన్ని ఉపయోగించారట. భారతీయులు సున్నా భావనను అభివృద్ధి చేశారు. సున్నాకి గుర్తులను కూడా తయారు చేశారు. భారతీయులు సున్నా భావనను అభివృద్ధి చేయడమే కాకుండా సున్నాకి గుర్తులను కూడా తయారు చేశారట. గుప్తుల కాలంలోనే 1 నుంచి 9 సంఖ్యలకు గుర్తులను కనుగొన్నారు. గుప్తుల కాలంలోనే 1 నుంచి 9 సంఖ్యలకు గుర్తులను కనుగొనడం జరిగిందట. గుప్తుల కాలం నాటి శాస్త్రవేత్తలు కనుగొన్న అల్గారిథమ్స్ను నేడు కంప్యూటర్ ప్రోగ్రామ్స్లో ఉపయోగిస్తున్నారు. బ్రహ్మగుప్తుడు ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త మరియు గణిత శాస్త్రవేత్త. ఇతను సౌర సంవత్సరాన్ని దాదాపు ఖచ్చితంగా లెక్కించగలిగాడు. బ్రహ్మగుప్తుడు అనే అతను ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త మరియు గణిత శాస్త్రవేత్త. ఇతను సౌర సంవత్సరాన్ని దాదాపు ఖచ్చితంగా లెక్కించగలిగాడట. గుప్తుల కాలంలో గొప్ప వైద్య పరిజ్ఞానం గల నిపుణులు ఎవరు అంటే చరకుడు మరియు సుశ్రుతుడు. గుప్తుల కాలంలో గొప్ప వైద్య పరిజ్ఞానం గల నిపుణులు ఎవరు అంటే చరకుడు మరియు సుశ్రుతుడు. గాయపడిన ముక్కులకు ప్లాస్టిక్ సర్జరీ చేసిన మొట్టమొదటి భారతీయ శస్త్రచికిత్సా నిపుణుడు సుశ్రుతుడు. గాయపడిన ముక్కులకు ప్లాస్టిక్ సర్జరీ చేసిన మొట్టమొదటి భారతీయ శస్త్రచికిత్సా నిపుణుడు ఎవరు అంటే సుశ్రుతుడు. గుప్తుల కాలం నాటి వైద్యులు విరిగిన ఎముకలను సరిచేసి ఆపరేషన్ కూడా చేసేవారు. గుప్తుల కాలం నాటి వైద్యులు విరిగిన ఎముకలను కూడా సరిచేసి ఆపరేషన్ కూడా చేసేవారట. ఔషధంతో కూడిన మొక్కలను వ్యాధులను నయం చేయడానికి ఉపయోగించేవారు. గుప్తుల కాలంలో ఔషధంతో కూడిన మొక్కలను వ్యాధులను నయం చేయడానికి ఉపయోగించేవారట. గుప్తుల కాలం నాటి వైద్యులు వ్యాధి కంటే వ్యాధికి గల మూల కారణాన్ని నిర్మూలించాలని భావించేవారు. గుప్తుల కాలం నాటి వైద్యులు వ్యాధి కంటే వ్యాధికి గల మూల కారణాన్ని నిర్మూలించాలని భావించేవారట. చరకుడు చరక సంహిత అనే గ్రంథాన్ని రచించాడు. చరకుడు చరక సంహిత అనే గ్రంథాన్ని రచించాడు. ఆయుర్వేద వైద్యానికి సంబంధించిన ప్రాథమిక గ్రంథం చరక సంహిత. ఆయుర్వేదిక వైద్యానికి సంబంధించిన ప్రాథమిక గ్రంథం ఏది అంటే చరక సంహిత. గుప్తుల కాలంలో చరకుడు ప్రఖ్యాత వైద్యునిగా పేరుగాంచారు. గుప్తుల కాలంలో చరకుడు ప్రఖ్యాత వైద్యునిగా పేరుగాంచారట. ఖగోళ శాస్త్రం మరియు శాస్త్ర విజ్ఞానాలలో భారతీయ శాస్త్రవేత్తలు అనేక విషయాలను కనుగొన్నారు. ఖగోళ శాస్త్రం మరియు శాస్త్ర విజ్ఞానాలలో భారతీయ శాస్త్రవేత్తలు అనేక విషయాలను కనుగొనడం జరిగింది. గుప్తుల కాలంలో భారతీయ శాస్త్రవేత్తలు కనుగొన్న విషయాలు ఏమిటి అంటే నక్షత్రాలు మరియు గ్రహాల కదలికను గమనించారు. భూమి గుండ్రంగా ఉంటుందని, సూర్యుని చుట్టూ తిరుగుతుందని తెలుసుకున్నారు. అలాగే భూమికి సూర్యునికి మధ్య చంద్రుడు అడ్డు వచ్చినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయని భావించారు. అలాగే గురుత్వాకర్షణ గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. భారతీయ శాస్త్రవేత్తలు ఎటువంటి ప్రయోగాలు మరియు ప్రయోగశాలలు లేకుండానే పై విషయాలను కనుగొనడం జరిగింది. గుప్తుల కాలం నాటి శాస్త్రవేత్తలు లోహశాస్త్ర పరిజ్ఞానంలో నిపుణులు. వీరు ఇనుము మరియు ఉక్కుతో ఆయుధాలను తయారు చేశారు. అలాగే బంగారు నాణేలను కూడా ముద్రించారు. గుప్తుల కాలం నాటి శాస్త్రవేత్తలు లోహశాస్త్ర పరిజ్ఞానంలో కూడా నిపుణులట. వీరు ఇనుము మరియు ఉక్కుతో ఆయుధాలను కూడా తయారు చేశారు మరియు బంగారు నాణేలను కూడా ముద్రించారు. గుప్తుల కాలాన్ని భారతదేశ చరిత్రలో స్వర్ణయుగం అని అంటారు. గుప్తుల కాలాన్ని భారతదేశ చరిత్రలో స్వర్ణయుగంగా పేర్కొంటారు. హూణుల దండయాత్ర వల్ల గుప్త సామ్రాజ్యం అంతరించింది.
హూణుల దండయాత్ర వల్ల గుప్త సామ్రాజ్యం అనేది అంతరించడం జరిగింది. మౌర్య సామ్రాజ్యం పతనమైన తర్వాత దక్కన్ ప్రాంతంలో అనేక తెగలకు చెందిన పెద్దలు ఆ ప్రాంతాన్ని చిన్న చిన్న రాజ్యాలుగా చేసుకొని పరిపాలించారు. వాటిలో శాతవాహనులు ఒకరు. మౌర్య సామ్రాజ్యం పతనమైన తర్వాత దక్కన్ ప్రాంతంలో అనేక తెగలకు చెందిన పెద్దలు ఆ ప్రాంతాలను చిన్న చిన్న రాజ్యాలుగా చేసుకొని పరిపాలించారట. వాటిలో ఒకరు శాతవాహనులు కూడా. శాతవాహనులు నర్మదా నది నుంచి కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతం వరకు పెద్ద రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోగలిగారు. శాతవాహనులు నర్మదా నది నుంచి కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతం వరకు పెద్ద రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోగలిగారు. శాతవాహనులు గుంటూరు జిల్లాలోని అమరావతి సమీపంలో గల ధాన్య కటకం నుండి పరిపాలించారు. ఇది కృష్ణానదీ తీరాన ఉంది. శాతవాహనులు గుంటూరు జిల్లాలోని అమరావతి సమీపంలో గల ధాన్య కటకం నుండి పరిపాలించారు. ఇది ఎక్కడ ఉంది అంటే కృష్ణానదీ తీరాన ఉంది. శాతవాహనులు సుమారు 300 సంవత్సరాలు పరిపాలించారు. శాతవాహనులు సుమారుగా 300 సంవత్సరాలు పరిపాలించారట. శాతవాహన రాజులలో ముఖ్యమైన వారు ఎవరు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి, వాసిష్ఠిపుత్ర పులోమావి మరియు యజ్ఞశ్రీ శాతకర్ణి. శాతవాహన రాజుల్లో ముఖ్యమైన వారు ఎవరు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి, వాసిష్ఠిపుత్ర పులోమావి మరియు యజ్ఞశ్రీ శాతకర్ణి. శాతవాహన రాజులందరిలో గౌతమిపుత్ర శాతకర్ణి గొప్పవాడు. శాతవాహన రాజులందరిలో గొప్పవాడు ఎవరు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి. గౌతమిపుత్ర శాతకర్ణి శకులను, యవ్వనులను, పల్లవులను ఓడించాడు. గౌతమిపుత్ర శాతకర్ణి ఎవరెవరిని ఓడించారు అంటే శకులను, యవ్వనులను, పల్లవులను ఓడించాడట. దక్షిణ భారతదేశంలో 3 సముద్రాల మధ్య ప్రాంతాన్ని జయించాడు. గౌతమిపుత్ర శాతకర్ణి దక్షిణ భారతదేశంలో 3 సముద్రాల మధ్య ప్రాంతాన్ని జయించాడట. గౌతమిపుత్ర శాతకర్ణికి త్రిసముద్రాధీశ్వర అనే బిరుదు కూడా ఉంది. గౌతమిపుత్ర శాతకర్ణికి త్రిసముద్రాధీశ్వర అనే బిరుదు కూడా ఉందట. శాతవాహనుల కాలం నాటి నాణేలపై ఓడ గుర్తులు ఉండేవి. శాతవాహనుల కాలం నాటి నాణేలపై ఓడ గుర్తులు ఉండేవి. ఈ నాణేలు సముద్ర వ్యాపారంలో ఆంధ్రుల యొక్క నైపుణ్యాన్ని, నౌకాదళ శక్తిని తెలియజేస్తాయి. ఈ నాణేలు సముద్ర వ్యాపారంలో ఆంధ్రుల యొక్క నైపుణ్యాన్ని మరియు నౌకాదళ శక్తిని తెలియజేస్తాయి. శాతవాహనులకు రోమ్ దేశాలతో వ్యాపార సంబంధాలు ఉండేవి. శాతవాహనులకు రోమ్ దేశాలతో వ్యాపార సంబంధాలు ఉండేవట. శాతవాహనులు హిందూ మతాన్ని అనుసరించారు మరియు బౌద్ధ మతాన్ని ప్రోత్సహించారు. శాతవాహనులు హిందూ మతాన్ని అనుసరించారు మరియు బౌద్ధ మతాన్ని కూడా ప్రోత్సహించారట. నాగార్జునకొండ మరియు అమరావతి శాతవాహనుల కాలం నాటి బౌద్ధ క్షేత్రాలు. శాతవాహనుల కాలం నాటి ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాలు ఏవి అంటే నాగార్జునకొండ మరియు అమరావతి. ప్రముఖ బౌద్ధ వేదాంతి ఆచార్య నాగార్జునుడు శాతవాహనుల కాలంలో నివసించి ఉన్నాడని పేర్కొంటారు. ప్రముఖ బౌద్ధ వేదాంతి ఆచార్య నాగార్జునుడు శాతవాహనుల కాలంలో నివసించి ఉన్నాడని పేర్కొంటారు. శాతవాహనుల తరువాత విజయపురి ప్రధాన కేంద్రంగా ఇక్ష్వాకులు రాజ్యాన్ని స్థాపించారు. శాతవాహనుల తరువాత విజయపురి ప్రధాన కేంద్రంగా చేసుకొని ఇక్ష్వాకులు రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. విజయపురి కృష్ణానది ఒడ్డున నాగార్జునకొండకు సమీపంలో ఉంది. విజయపురి అనేది కృష్ణానది ఒడ్డున నాగార్జునకొండకు సమీపంలో ఉండేది. ఇక్ష్వాకులు ఇతర తెగల వారితో వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకొని శక్తివంతులుగా మారారు. ఇక్ష్వాకులు వేరే తెగల వారితో వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకొని శక్తివంతులుగా మారారట. ఇక్ష్వాకులు రామాయణంలోని శ్రీరాముని వారసులుగా చెప్పుకుంటారు. ఇక్ష్వాకులు రామాయణంలోని శ్రీరాముని వారసులుగా చెప్పుకుంటారు. ఇక్ష్వాక స్త్రీలు నాగార్జునకొండకు పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చారు. ఇక్ష్వాక స్త్రీలు నాగార్జునకొండకు పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చారట. పల్లవులు క్రీస్తు శకం 300 నుండి 900 సంవత్సరాల మధ్య దక్షిణ భారతదేశాన్ని పరిపాలించారు. పల్లవులు క్రీస్తు శకం 300 నుంచి 900 సంవత్సరాల మధ్య దక్షిణ భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది. తమిళనాడులోని కాంచీపురం పల్లవుల రాజధాని. కృష్ణానది లోయ ప్రాంతాల్లో తమ పరిపాలనను ప్రారంభించారు. తమిళనాడులోని కాంచీపురం పల్లవుల యొక్క రాజధాని. వీళ్ళు కృష్ణానది లోయ ప్రాంతాల్లో పరిపాలనను ప్రారంభించడం జరిగింది. పల్లవులు తమ అధికారాన్ని దక్షిణ ఆంధ్రప్రదేశ్ నుండి ఉత్తర తమిళనాడు వరకు విస్తరించారు. పల్లవులు తమ అధికారాన్ని దక్షిణ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్తర తమిళనాడు వరకు విస్తరించారట. దక్షిణ భారతదేశంలో
వాస్తు శిల్పకళా నైపుణ్యానికి పల్లవ రాజులు ఎంతో కృషి చేశారు. దక్షిణ భారతదేశంలో వాస్తు శిల్పకళా నైపుణ్యానికి పల్లవ రాజులు ఎంతో కృషి చేశారు. పల్లవుల కాలంలో వాస్తు శిల్పకళ అనేది రాతిని తొలచి నిర్మించే ఆలయాల నుంచి రాతితో నిర్మించే ఆలయాల స్థాయికి మారింది. పల్లవుల కాలంలో వాస్తు శిల్పకళ అనేది రాతిని తొలచి నిర్మించే ఆలయాల నుంచి రాతితో నిర్మించే ఆలయాల స్థాయికి మారిందట. తొలి పల్లవ రాజులలో ప్రసిద్ధి చెందిన రాజు మొదటి మహేంద్రవర్మ. తొలి పల్లవ రాజుల్లో ప్రసిద్ధి చెందిన రాజు ఎవరు అంటే మొదటి మహేంద్రవర్మ. మొదటి మహేంద్రవర్మ ప్రవేశపెట్టిన నూతన ద్రవిడ వాస్తు శిల్పకళను మహేంద్రుని రీతి శిల్పకళ అని అంటారు. మహేంద్రవర్మ కుమారుడు మొదటి నరసింహవర్మ. మహేంద్రవర్మ కుమారుడు ఎవరు అంటే మొదటి నరసింహవర్మ. మొదటి నరసింహవర్మను మహామల్లుడు అని కూడా పిలుస్తారు. మొదటి నరసింహవర్మను మహామల్లుడు అని కూడా పిలుస్తారట. మొదటి నరసింహవర్మ మహాబలిపురం రేవు పట్టణాన్ని వాస్తు శిల్పకళా నైపుణ్యంతో అందంగా నిర్మించాడు. మొదటి నరసింహవర్మ మహాబలిపురం రేవు పట్టణాన్ని వాస్తు శిల్పకళా నైపుణ్యంతో అందంగా నిర్మించాడట. మొదటి నరసింహవర్మ కాలం నాటి వాస్తు శిల్పకళను మహామల్లుని వాస్తు శిల్పకళా రీతిగా ప్రచారం చెందింది. మొదటి నరసింహవర్మ మహాబలిపురంలో 5 రథాలు నిర్మించాడు. వీటిని పంచపాండవ రథాలు అని కూడా పిలుస్తారు. మొదటి నరసింహవర్మ మహాబలిపురంలో 5 రథాలు నిర్మించాడట. వీటిని పంచపాండవ రథాలుగా పిలుస్తారు. ఒక్కో రథాన్ని ఒక్కో పెద్ద బండరాయిని తొలచి నిర్మించారు. వీటిని ఏకశిలా రథాలు అని కూడా అంటారు. ఒక్కో రథాన్ని ఒక్కో పెద్ద బండరాయిని తొలచి నిర్మించారట. వీటిని ఏకశిలా రథాలను కూడా పిలుస్తారు. దేవాలయాలు నిర్మించడానికి ప్రత్యేక శ్రద్ధ కనబరిచిన పల్లవరాజు రెండవ నరసింహవర్మ. దేవాలయాలు నిర్మించడానికి ప్రత్యేక శ్రద్ధ కనబరిచిన పల్లవరాజు ఎవరు అంటే రెండవ నరసింహవర్మ. రెండవ నరసింహవర్మ రాజసింహుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. రెండవ నరసింహవర్మ రాజసింహుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడట. రెండవ నరసింహవర్మ కాలం నాటి దేవాలయాలను మెత్తని మట్టి రాయితో నిర్మించడం జరిగింది. రెండవ నరసింహవర్మ కాలం నాటి దేవాలయాలను మెత్తని మట్టితోనూ రాయితోనూ నిర్మించడం జరిగిందట. దీనిని రాజసింహుని వాస్తు శిల్పకళారీతి అని అంటారు. దీనిని రాజసింహుని వాస్తు శిల్పకళారీతి అని అంటారు. కాంచీపురంలోని ప్రసిద్ధ కైలాస దేవాలయం రాజసింహుని వాస్తు శిల్పకళా రీతికి చక్కని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కాంచీపురంలోని ప్రసిద్ధ కైలాస దేవాలయం రాజసింహుని వాస్తు శిల్పకళా రీతికి చక్కని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. దక్షిణ మరియు మధ్య భారతదేశంలో ఎక్కువ భాగాలను కామన్యర 600 నుంచి 1200 మధ్య చాళుక్య రాజులు పరిపాలించారు. దక్షిణ మరియు మధ్య భారతదేశంలో ఎక్కువ భాగాలని కామన్యర 600 నుంచి కామన్యర 1200 మధ్య చాళుక్య రాజులు పరిపాలించారట. చాళుక్య రాజులలో ప్రసిద్ధి చెందిన వారు మొదటి పులకేశి మరియు రెండవ పులకేశి. చాళుక్య రాజుల్లో ప్రసిద్ధి చెందిన వారు ఎవరు అంటే మొదటి పులకేశి మరియు రెండవ పులకేశి. మొదటి పులకేశి కర్ణాటకలోని బాదామిని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. మొదటి పులకేశి కర్ణాటకలోని బాదామిని రాజధానిగా చేసుకొని పరిపాలించడం జరిగింది. రెండవ పులకేశి నర్మదా నది ఒడ్డున జరిగిన యుద్ధంలో హర్షవర్ధనుడు అనే రాజుని ఓడించడం జరిగింది. రెండవ పులకేశి నర్మదా నది ఒడ్డున జరిగిన యుద్ధంలో హర్షవర్ధనుడు అనే రాజుని ఓడించాడు. ఈ విజయం గురించి కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలో గల ఐహోలు శాసనంలో పేర్కొనబడింది. రెండవ పులకేశి కొలువులో ఉన్నటువంటి రవికీర్తి ఐహోలు శాసనం తయారు చేశాడు. రెండవ పులకేశి కొలువులో ఉన్నటువంటి రవికీర్తి ఐహోలు శాసనం తయారు చేశాడు. చాళుక్యుల కాలంలో వెశారా అనే నూతన వాస్తు శిల్పకళా రీతి అభివృద్ధి చెందింది. చాళుక్యుల కాలంలో వెశారా అనే నూతన వాస్తు శిల్పకళా రీతి అభివృద్ధి చెందింది. దక్షిణ భారతదేశంలోని ద్రవిడ మరియు ఉత్తర భారతదేశంలోని నగార వాస్తు శిల్పకళాకృతుల మేలికలయకే వెశారా. రెండవ పులకేశి పల్లవ రాజైనటువంటి మొదటి మహేంద్రవర్మను యుద్ధంలో ఓడించి కావేరీ నదిని దాటి వెళ్ళాడు. రెండవ పులకేశి పల్లవ రాజైనటువంటి మొదటి మహేంద్రవర్మను యుద్ధంలో ఓడించి కావేరీ నదిని దాటి వెళ్ళాడట. చోళ, చేర, పాండ్య రాజులతో చాళుక్యులు స్నేహ సంబంధాలు నెలకొల్పారు. చోళ, చేర, పాండ్య రాజులతో చాళుక్యులు స్నేహ సంబంధాలను నెలకొల్పారట. కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలో గల పట్టడగల్ అనే గ్రామంలో 10 దేవాలయాలు ఉన్నాయి. అందులో 4 దేవాలయాలు నగారా నిర్మాణ శైలిలో ఉన్నాయి. మరో 4 దేవాలయాలు ద్రవిడ నిర్మాణ శైలిలో ఉన్నాయి. విరూపాక్ష దేవాలయం మరియు సంగమేశ్వర ఆలయం ద్రవిడ నిర్మాణ శైలిలో ఉన్నాయి.
పాపనాథ ఆలయం నగారా నిర్మాణ శైలిలో ఉంది. కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలో గల పట్టడ్గల్ అనే గ్రామంలో 10 దేవాలయాలు ఉన్నాయి. అందులో 4 దేవాలయాలు నగారా నిర్మాణ శైలిలో ఉన్నాయి. మరో 4 దేవాలయాలేమో ద్రవిడ నిర్మాణ శైలిలో ఉన్నాయి. విరూపాక్ష దేవాలయం మరియు సంగమేశ్వర ఆలయం అనేవి ద్రవిడ నిర్మాణ శైలిలో ఉన్నాయి. పాపనాథ ఆలయం అనేది నగారా నిర్మాణ శైలిలో ఉంది. సారనాథ్లోని అశోకుని శిలాస్తంభంలో గల 4 సింహాల గుర్తును భారత ప్రభుత్వం అధికార జాతీయ చిహ్నంగా స్వీకరించడం జరిగింది. సారనాథ్లోని అశోకుని శిలాస్తంభంలో గల 4 సింహాల గుర్తును భారత ప్రభుత్వం అధికార జాతీయ చిహ్నంగా స్వీకరించడం జరిగింది. జాతీయ చిహ్నం అంటే ఒక దేశం యొక్క అధికారిక చిహ్నం. జాతీయ చిహ్నం అంటే ఏమిటి అంటే ఒక దేశం యొక్క అధికారిక చిహ్నం. జాతీయ చిహ్నం అనేది దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని తెలియజేస్తుంది. జాతీయ చిహ్నం అనేది దేనిని తెలియజేస్తుంది అంటే ఒక దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని తెలియజేస్తుంది. 1950 జనవరి 26 నుండి జాతీయ చిహ్నంగా అధికారికంగా గుర్తించారు. 1950 జనవరి 26 నుంచి లయన్ క్యాపిటల్ను జాతీయ చిహ్నంగా అధికారికంగా గుర్తించడం జరిగింది. జాతీయ చిహ్నంలో 3 సింహాలు కనపడతాయి. 4వ సింహం అదృశ్యంగా దాగి ఉంటుంది. జాతీయ చిహ్నంలో 3 సింహాలు కనపడతాయి. 4వ సింహం అదృశ్యంగా దాగి ఉంటుంది. జాతీయ చిహ్నంలోని 3 సింహాలను అధికారం, ధైర్యం, ఆత్మవిశ్వాసం అనే 3 లక్షణాలకు ప్రతీకగా పేర్కొంటారు. జాతీయ చిహ్నంలోని 3 సింహాలను అధికారం, ధైర్యం, ఆత్మవిశ్వాసం అనే 3 లక్షణాలకు ప్రతీకగా పేర్కొంటారు. జాతీయ చిహ్నంలోని 4వ సింహం భారత జాతి యొక్క గౌరవానికి ప్రతీకగా పేర్కొంటారు. జాతీయ చిహ్నంలోని 4వ సింహం అనేది భారత జాతి యొక్క గౌరవానికి ప్రతీక. ఎబాకస్కి మధ్యలో చక్రం, కుడివైపున ఎద్దు, ఎడమవైపున గెంతుతూ ఉన్న గుర్రం ఉంటుంది. ఎబాకస్ మధ్యలో చక్రం ఉంటుంది, కుడివైపున ఏమో ఎద్దు ఉంటుంది, ఎడమవైపున ఏమో గెంతుతూ ఉన్న గుర్రం ఉంటుంది. ఎబాకస్కు దిగువన సత్యమేవ జయతే అని లిఖించబడి ఉంటుంది. ఎబాకస్కు దిగువన సత్యమేవ జయతే అని లిఖించబడి ఉంటుంది. సత్యమేవ జయతే అంటే సత్యం జయిస్తుంది అని అర్థం. సత్యమేవ జయతే అంటే అర్థం ఏమిటి అంటే సత్యం జయిస్తుంది అని అర్థం. సత్యమేవ జయతే అనే మాట మండూకోపనిషత్తు నుండి గ్రహించబడింది. సత్యమేవ జయతే అనే మాట ఎక్కడి నుండి గ్రహించబడింది అంటే మండూకోపనిషత్తు నుండి గ్రహించబడింది. ఎబాకస్లో ఉన్నటువంటి ఎద్దు కష్టపడే మనస్తత్వాన్ని తెలియజేస్తుంది. ఎబాకస్లో ఉన్నటువంటి ఎద్దు చిహ్నం దేనిని తెలియజేస్తుంది అంటే కష్టపడే మనస్తత్వాన్ని తెలియజేస్తుంది. ఎబాకస్లో ఉన్నటువంటి అశ్వం వేగాన్ని మరియు శక్తిని తెలియజేస్తుంది. ఎబాకస్లో ఉన్నటువంటి అశ్వం దేనిని తెలియజేస్తుంది అంటే వేగాన్ని మరియు శక్తిని తెలియజేస్తుంది. భారతదేశంలో మొట్టమొదటి ఉపగ్రహం పేరు ఆర్యభట్ట. దీనిని 1975లో అంతరిక్షంలోకి ప్రయోగించడం జరిగింది. ఇది పూర్తిగా స్వదేశీ జ్ఞానంతో తయారు చేయబడింది. భారతదేశంలో మొట్టమొదటి ఉపగ్రహం పేరు ఏది అంటే ఆర్యభట్ట. దీనిని 1975లో అంతరిక్షంలోకి ప్రయోగించారు. ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.